తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. అలాగే మిథున రాశికి సంబంధించి ఆగస్టు మాసం యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రి అండి. గురుగారు, ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఆగస్టు మాసం ఎలా ఉండబోతోంది? ఏ ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి? ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. మిథున రాశి మిథున రాశి వారికి ఈ మాసము కొద్దిగా గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనుకున్నటువంటి పనులు ఆలస్యమవుతూ ఉంటాయి. అందులోనూ ఈ మాసంలో చూసుకున్నట్టయితే వాళ్లకు డబ్బు పరంగా, ఆర్థిక పరంగా కొద్దిగా ఇబ్బందులు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకు ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకు రాహు, కేతు రెండూ కూడా దశల వారీగా చూసుకున్న వీళ్ళకు కొద్దిగా అంటే అనుకున్నటువంటి పనులు ఆలస్యం కావడము, లేదు అని అనుకుంటే కనుక డబ్బు కొరత ఏర్పడము, లేదు అని అంటే కనుక కోపం, ఆవేశం అధికం కావడము, ఆరోగ్యం పాడవ్వడము, ఇలాంటి సూచనలు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఈ మిథున రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది. చేసే వృత్తి వ్యాపారంలో కూడా డెవలప్మెంట్ లేక కొద్దిగా నష్టం రావడము, ఇలాంటివి కూడా ఏర్పడేటటువంటి సంఘటనలు ఈ మాసం నుండి ప్రారంభమవుతాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మాసంలో కొద్దిగా ఏదైనా బ్యాడ్ పొజిషన్లో ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్ ఏదైనా ఉంది అని అంటే కనుక అది మిథున రాశి వారి జాతకంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళకి ఏంటంటే కష్టపడి పని చేస్తూ ఉంటారు, అన్నీ ఆలోచిస్తూ ఉంటారు, ఒకటికి 10 సార్లు ఆలోచన చేసి బిజినెస్ పెడుతూ ఉంటారు. కానీ కొన్ని సార్లు వీళ్ళ యొక్క ప్రవర్తన వల్ల కావచ్చు, లేదా అంటే వీళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల కావచ్చు, కొద్దిగా దెబ్బతినేటటువంటి అవకాశం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. మిథున రాశి వారు ఏంటంటే అధికంగా నమ్మడం, ఎదుటి వ్యక్తిని గుడ్డిగా నమ్మేయడము, డబ్బులు ఇవ్వడము, లేదా మాటలు ఇచ్చేయడము, షూరిటీ లాంటివి ఉండడము, ఇలాంటివి ఎక్కువగా ఉండడం కారణం చేత వీళ్ళు జీవితంలో నష్టపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళకి ఏంటి అంటే బంధుత్వం మీద ప్రేమ అనురాగాలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ బంధువుల కోసం కానీ, అయిన వాళ్ళ కోసం కానీ ఎంత దూరమైనా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మన వాళ్ళు కదా అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి ఒక మంచి స్వభావం ఉన్నటువంటి రాశుల్లో ఈ మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారికి ఈ మాసంలో కొద్దిగా ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అందులోనూ వీళ్ళకి ఏంటి అంటే కనుక ఈ మాసంలో కొద్దిగా డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి. బికాజ్ ఏంటి అంటే శుభకార్యాలు చేయడం కావచ్చు, లేదు అంటే లోన్స్ క్లియర్ చేసుకోవడం కావచ్చు, ఈ ఇతర అప్పులను కొద్దిగా క్లియర్ చేసుకోవడం కావచ్చు. దానివల్ల కొద్దిగా ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే వీళ్ళకి ఏంటి అంటే గనక మాట పోకూడదు, సంఘంలో గౌరవంగా బ్రతకాలి అనేటటువంటి ఆలోచనతో ఎక్కడిదక్కడ క్లియర్ చేసుకుంటే బాగుంటుంది, లేదా ఆస్తులు అమ్ముకునేటటువంటి విషయాలు కావచ్చు. ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సంఘటనలు ఈ ఆగస్టు మాసంలో అంటే ఈ యొక్క మాసంలో జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య రీత్యా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ ఇష్యూస్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో మిథున రాశి వారు ఆరోగ్యం గురించి కాస్త చూసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో రాహుకేతుల యొక్క ప్రభావం వల్ల, అందులోనూ కుజుడి యొక్క ప్రభావం వీళ్ళ మీద తీవ్రంగా కనిపించేటటువంటి సూచనలు ఉంటాయి. అయితే కుజుడి యొక్క ప్రభావం వల్ల ఆస్తి తగాదాలు జరగడము, భూ వివాదాలు రేగెత్తటము, అలాగే రాహుకేతువుల వల్ల ఏంటి అంటే కనుక కుటుంబంలో కలతలు ఏర్పడము, కోర్టు కేసులు కానీ, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కానీ, చిక్కులు చికాకుల్లో ఇరుక్కోవడము, ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అందులోనూ చెడుకి ఎక్కువగా బానిస కావడం, అంటే లైక్ మద్యానికి కావచ్చు, లేదా వేరే జూదానికి కావచ్చు, అమ్మాయిలకు కావచ్చు, లేదా చెడు వ్యసనాలకు కావచ్చు, అధికంగా ఇంపాక్ట్ అయ్యేటటువంటి సూచనలు ఈ మాసం నుండి ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి రాసుల్లో ఈ మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కాబట్టి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అందులోనూ భగవత్ ఆరాధన ఎక్కువగా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మైండ్ డైవర్షన్ ఎక్కువగా పాజిటివ్ వైపు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. రోజు ప్రొద్దున లేవగానే యోగా లాంటిది కానివ్వండి, లేదు అంటే మెడిటేషన్ లాంటివి కానీ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక రాశి మీద కుజుడి యొక్క ప్రభావం కానీ, శని యొక్క ప్రభావం కానీ, రాహుకేతువుల యొక్క ప్రభావం కానీ అధికంగా ఉంటుందో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్‌లోనే ఉంటూ ఉంటారు. ఆలోచనలు ఒకవైపు ఉంటూ ఉంటాయి, ఆచరణలు ఇంకోవైపు వెళ్తూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా మైండ్ అనేటటువంటిది కంట్రోల్‌లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి.
ఇక దేనికైనా తొందరగా లొంగిపోయేటటువంటి అవకాశాలు, మంచికైనా చెడుకైనా సరే చెడుకైనా. తొందరగా ఇంపాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దానివల్ల నష్టం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ మాసంలో కొత్త వ్యక్తులు పరిచయం అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొత్త వ్యక్తులు పరిచయం అయితే గనక వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఈ మాసం కొద్దిగా అనువైనటువంటి మాసంగా లేదు కాబట్టి మీరు తీసుకునే ఆహార విషయంలో కావచ్చు, మీరు తీసుకునేటటువంటి ఆలోచన వ్యవహారంలో కావచ్చు, కాస్త జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. గుడ్డిగా ఎవ్వరిని నమ్మకూడదు. అలాగే ఎవ్వరికి నమ్మి డబ్బులు ఇవ్వడం గానీ, లేదు షూరిటీ లాంటివి ఉండడం గానీ అస్సలు పెట్టుకోకూడదు. మీకు ఈ యొక్క మిథున రాశి వారు ఎవరికైతే డబ్బులు ఇవ్వడం ప్రారంభం చేస్తారో, తిరిగి మళ్ళీ వాళ్ళకి డబ్బులు రావడం చాలా కష్టం. ఎవరికైతే వీళ్ళు షూరిటీ లాంటివి ఉంటారో, జమానత్ లాంటివి ఉంటారో వాళ్ళు బాగుపడతారు. వీడు నాశనం అయిపోవడం ప్రారంభమవుతూ ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు ఎప్పుడూ కూడా ఎవరికి షూరిటీ లాంటివి గానీ ఉండకూడదు. ఒకవేళ నీకంత అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే గనక ఒక రూ. 100 సహాయం చేసి వదిలించుకో తప్ప, వదిలేసుకోవాలి. నువ్వు వాళ్ళకి నేనున్నాను గాని హామీలు ఇవ్వడం అనేటట్టు మానేసుకోవాలి. హ్మ్. లేకపోతే వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా నష్టమే వస్తూ ఉంటుంది. అలాగే భగవత్ ఆరాధన చేసుకునేటటువంటి ప్రయత్నం ఎక్కువగా చేసుకుంటుండాలి. విదేశాలకు వెళ్ళేటటువంటి వారు కావచ్చు, లేదు అని అంటే గనక వృత్తి వ్యాపారాదులు కొత్తగా పెడదామనుకున్నటువంటి వారు ఈ మాసంలో ఏమీ చెయ్యకండి. విదేశాలకు కూడా వెళ్ళకండి. ఎందుకంటే వెళ్ళినా కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. ఒకవేళ కొత్త వ్యాపారం చేద్దాము, లేదా కొత్త ఏదైనా ప్రారంభం చేద్దాం అనుకున్నా కూడా ఈ మాసంలో అసలు ఏమీ పెట్టుకోకండి. ఎందుకంటే ఈ మాసం కొద్దిగా మీకు కలిసి వచ్చేటటువంటి మాసంగా కనిపించడం లేదు. గ్రహాల యొక్క ప్రభావరీత్యా మీకు ఆలోచనలు వస్తాయి. అంటే ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్టు అవకాశాలు వస్తూ ఉంటాయి. కుప్పలు తెప్పలుగా అవకాశాలు వస్తాయి. గాల్లో మెడలు కట్టినట్టు ఊహా ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటారు. కానీ అవన్నీ కూడా పేక మెడల్లాగా కూలిపోయేటటువంటివే తప్ప అనవసరంగా తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఈ మాసంలో అవకాశాలు వస్తాయి. అవన్నీ కూడా నాశనానికి దారి తీస్తూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటారు? ఉద్యోగస్తులకు కూడా అంతకు మించి ఏముండదు. అంటే రొటీన్ లైఫ్. ఉదయం లేవడము, ఉద్యోగానికి వెళ్ళడము, మళ్ళీ రాత్రి వచ్చి పడుకోవడం, మళ్ళీ అంతే తప్ప పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. అంటే ప్రమోషన్స్ వచ్చేటటువంటి సూచనలు గానీ, ట్రాన్స్‌ఫర్స్ జరిగేటటువంటి అవకాశాలు గానీ, లేదు అనంటే గనక ఏదైనా రెమ్యునరేషన్ అంటే వాళ్ళ యొక్క జీతభత్యాలు హైక్. పెరుగుతాయని అనుకోవడం గానీ, ఇలాంటివి ఈ మాసంలో అయితే కనిపించవు. కాబట్టి ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మిథున రాశి వాళ్ళు మరి ఎలాంటి పరిహారాలు పాటించాలి? ఏ దైవాన్ని ఆరాధించాలంటారు? మిథున రాశి వారు అంటే గనక మిథున రాశి వారికి ఇది ఈ మాసం శ్రావణ మాసం కాబట్టి శివశక్తి స్ఫటికలింగం ఇస్తాను. శివశక్తి స్ఫటికలింగానికి మీరు ప్రతినిత్యం పూజించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఆ శివశక్తి స్ఫటికలింగం పూజించుకున్న తర్వాత ఆ శివుడి మీద పోసినటువంటి ఏదైతే జలం అంటే మంచినీళ్ళు ఉంటాయో ఆ తీర్థం అనేటటువంటిది తప్పకుండా ఒక గ్లాస్‌లో పక్కన పెట్టుకొని ఆ తీర్థాన్ని ప్రతినిత్యం రోజు తాగుతూ ఉండండి. దాని ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే శివుడి యొక్క తత్వం ఏంటి అనంటే గనక ధనాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు శివుడే. ఆరోగ్యాన్ని ప్రసాదించేది శివుడే. అపమృత్యు దోషాలను దూరం చేసేటటువంటి వాడి యొక్క బాధ్యత శివుడిది. అంటే ప్రతి ఒక్క దేవతలకు వారి వారి బాధ్యతలు ఉంటాయన్నమాట. ఆ బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నెరవేర్చేవారు ఎవరైనా ఉంటారంటే అది పరమశివుడు. కనుక ఆరోగ్యరీత్యా హెల్త్ పరంగా నీకు బాగుంటుంది. అలాగే హెల్త్ అండ్ వెల్త్ 2 రకాలుగా బాగుంటుంది. అలాగే కెరియర్‌లో కూడా నువ్వు గ్రోతింగ్ కావాలి. కెరియర్ కూడా నీకు అభివృద్ధిలోకి రావాలి అంటే గనక ఆ శివశక్తి స్ఫటికలింగాన్ని మీరు పూజించుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా వాళ్ళకు శుభం లాభం కలుగుతుంది. ఆ రాశి వారికి ప్రత్యేకంగా ఒక బీజాక్షరం చెప్తాను. ఓం శ్రీం హైం క్రీం ఓం నమః శివాయ అనేటటువంటి ఈ బీజాక్షరంతో శివుణ్ణి మీరు అర్చించే ప్రయత్నం చేయండి. లేదు ఇది రాలేదు అని అంటే గనక సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యం మహంకాళం ఓంకారం అమలేశ్వరం పరళ్యాం వైద్యనాథంచ ఢాకిన్యం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావని వారాణస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశ్వరం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతపటేనర సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క స్మరణ చేసుకోండి. ఆ శివుని ముందర కూర్చొని తప్పకుండా మీకు 12 జ్యోతిర్లింగాల యొక్క అనుగ్రహం ఆ ఒక్క స్ఫటికలింగం ముందర కూర్చొని చేసుకుంటే వస్తుంది. ఇక అంతకంటే పుణ్యం ఇంకోటి లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి విధానాన్ని చేసుకొని తప్పకుండా మీకు శుభం లాభం కలుగుతుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే.